ఎల్నినో ప్రభావం వలన రైతులు వరి పంటలను వేసుకోవద్దని ఆరుతడి పంటలే వేసుకోవాలని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం పాల్వంచ మండల పరిధిలోనే జగన్నాథపురంలోనే రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విత్తన మేళలో రైతు ముంగిట్లో నాణ్యమైన విత్తనాలు కార్యక్రమంలో కొత్వాల పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావం వలన రైతులు వరి పంటలను వేసుకోవద్దని ఆరుతడి పంటలే వేసుకోవాలని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం పాల్వంచ మండల పరిధిలోనే జగన్నాథపురంలోనే రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం 100 రోజుల పూర్తి అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విత్తన మేళలో రైతు ముంగిట్లో నాణ్యమైన విత్తనాలు కార్యక్రమంలో కొత్వాల పాల్గొన్నారు. రైతులకు వరి పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని అవగాహన కల్పించాలి. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వలన వర్షాలు పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వరి పంట వేసుకుంటే ఇబ్బందులు ఎదురవుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలుగా కంది, మినుము, పెసర, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ఆయిల్ ఫామ్, కూరగాయలు, సజ్జలు, రాగులు వంటి ఆరుతడి పంటలు వేసుకోవాలన్నారు. 27, 28, 29 తేదీలలో రైతు వేదికల్లో విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నారన్నారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి పి శంభోశంకర్, ఏఈఓలు సత్యం, విశాల్, పవన్, హార్టికల్చర్ ఆఫీసర్ కోటేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్ చౌగాని పాపారావు, రైతులు కొండ వెంకన్న గౌడ్, పుప్పాల నాగేశ్వరరావు, బద్రు, సుధాకర్, రాములు, విత్తన డీలర్లు పాల్గొన్నారు.